హలో అందరికీ. లంచ్ బాక్స్ సిరీస్ ఎన్ ఫర్ నువ్వుల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి కొన్ని వేరుశనగ పప్పు వేసేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు వేసేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ కప్పు నువ్వులు వేసేసుకొని అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కారానికి సరిపడే ఎండుమిర్చి వేసుకొని మరొకసారి రోస్ట్ చేసుకోవాలి. వీటన్నింటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడిలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నంలోకి ఈ పొడంతటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతో కంటే చేయి పెట్టి కలపడమే చాలా బాగుంటుంది. అంతటికి బాగా పట్టుకుంటుంది అనమాట పౌడర్ అనేది. ఫైనల్ గా పోపు వేసేసుకుందాము. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసేసుకొని చిటపటలాడిన తర్వాత అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ నువ్వుల రైస్ రెడీ.